ఒక తప్పుడు పేరు, తప్పుడు ఫోన్ నెంబరు, తర్వాత లోపల ఈ కంటెంట్తో ఒక స్పీడ్ పోస్ట్ పంపించినాడు. అదే ఈ పంపించిన వ్యక్తి పేరు అయితే ఆర్ ఈశ్వరెడ్డి అని రాసినాడు. బృందావన్ అపార్ట్మెంట్, గోకుల్ నగర్, కోరపాడు రోడ్ అన్నాడు. సరే, అడ్రస్ తప్పు ఉంది, వెరిఫై చేసినాం. మొబైల్ నెంబరు తప్పు ఉంది, వెరిఫై చేసినాం. దీంట్లో ఉండండి కంటెంట్ మొత్తం అంతా ఒక 4 పేజీలు కంటెంట్ రాసినాడు. దీని ముఖ్య సారాంశం ఏంటంటే, అతను ఫైనల్గా గతంలో 1982లో మా అబ్బాయి అయినటువంటి గల్లూరు పెద్ద వీరారెడ్డి గారు ఎలా మర్డర్ అయినారో అలానే నిన్ను మర్డర్ చేస్తాం, నీ ఇంట్లో ఉండగానే వచ్చి నిన్ను చంపుతాం అని ఈ లెటర్ రాసినారు. తర్వాత పల్లపాడు చంద్ర అని నా ఆప్తుడు, కావాల్సినవాడు, ఎప్పుడు నాతో పాటే ఉంటాడు. ఇతను చినియలకు సంబంధించి ఆర్టీఐ పెడతావా, నువ్వు కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తావా, నిన్ను ప్రవీణ్ రెడ్డి ఇద్దరిని లేపుతామని చెప్పేసి ఆయనకు ఒక లేఖ పంపించినారు. ఇంకా 1980 రాజకీయాల్లో కొందరుండి ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్ లేకపోయి అప్గ్రేడ్ కాలే. వాళ్ళు టెక్నాలజీ చాలా పెరిగింది. 1982కి ఇప్పటికి 2026కి ఎంతో టెక్నాలజీ పెరిగింది. ఈ అప్గ్రేడ్ కాకుండా ఎవరైతే ఈ లెటర్ రాసినారో వారిని ఉద్దేశించి చెప్తానా, దయచేసి ఎవరన్నా నా రాజకీయ ప్రత్యర్థులు కానీ రాయకుండా ఉనింటే కనుక నేను మిమ్మల్ని కాదు అనేది, మీరు మమ్మల్ని అంటున్నారా, లేదు మా పార్టీలో ఉండేవాళ్ళ, వేరే పార్టీ ఉండేవాళ్ళ నాకైతే తెలియదు. ఈ లెటర్ రాసిన నీచునికి చెప్తానా, ఎవరైతే లెటర్ రాసినావో గుంటనక్క నీకు చెప్తానా, ఇట్టా లెటర్లు రాసే భయపడే వంశం కాదు నాది. ఆ లెటర్లో నా వంశాన్ని కించపరుస్తా రాసినావు కాబట్టి చెప్తాడా, ఫస్ట్ లెటర్లకు భయపడే వంశం కాదు మాది. ఇవన్నీ గతంలో మేము దాటుకొని అన్నీ వచ్చినాం, ఆటుపోట్లన్నీ ఎదుర్కొనే అయిపోయింది. ఓపెన్గా చెప్తానా. ఎందుకు చెప్తానా అంటే, లెటర్లు రాసి దొంగ పేర్లతో, దొంగ ఫోన్ నెంబర్లతో, దొంగగా పోయి కెమెరా లెన్స్ ఆట పోస్టులు చేపించి నీచమైనోడు ఆ పని చేస్తాడు. ధైర్యం ఉంటే నీ ఫేస్బుక్ ఐడిలో పెట్టు ఆ లెటరు, లేదు నీ ఫోన్లోంచి వాట్సాప్లో నుంచి పొద్దుటూరు గ్రూపుల్లో పంపి మీ ఇళ్ళ వాళ్ళ గురించి రాయడం తప్పు. అయినా మీరు రాసినారు కాబట్టి నేను రాసి లెటర్లు మీ మాదిరి దొంగగా అడ్రస్ లేనోని పేరు రాసి ఫోన్ నెంబర్ లేనోని పెట్టి తప్పుడు అడ్రస్ పెట్టి చెయ్యను. నా అఫీషియల్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తా లెటర్ను, నేనే సంతకం పెట్టి నా అఫీషియల్ పేజీలో పెట్టి సంతకం పెడతా. రెండోది, నా వాట్సాప్, నా మొబైల్ నుంచి స్టేటస్ పెడతా. కేవలం ప్రొద్దుటూరులో ఆనాటి రౌడీజాన్ని అణిచినందుకే అడ్డం ఉన్నాడనే ఉద్దేశంతో ప్రజల కోసం మా అబ్బా చనిపోయినాడు. మా కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు అయినారు. మా అబ్బా కడుపున పుట్టిన 2 ఎమ్మెల్యేలు అయినారు. ఒకటి మా మేనత్త తంబల్లపల్లి ఎక్స్ఎమ్మెల్యే ఏవి లక్ష్మీదేవమ్మ. నెంబర్ 2 మా పెదనాయన వీరశివారెడ్డి గారు కమలాపురానికి ఎమ్మెల్యే అయినాడు. తర్వాత మా మేనత్త కొడుకు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తంబలపల్లికి ఒకసారి ఎమ్మెల్యే అయినాడు. ఇది మా కుటుంబ చరిత్ర. సంటి వీరారెడ్డి అని మా పెదనాయన కోవటము కానీ ప్రొద్దుటూరులో ఈనాడు ఎమ్మెల్యేలైన వాళ్ళు కానీ, లింగారెడ్డి అని అయితే అత్యంత ఆప్తుడుగా 2 అన్నదమ్ములు మాదిరినారు. ఆనాడు ఎమ్మెల్యే అయిన వాళ్ళందరికీ కూడా ఆయన జోబిలో నుంచి డబ్బు పెడితే వీళ్ళ వెనకాల మనుషులు తిరుగుతున్నారు. ఆయన సొమ్ము తినని పొలిటీషియన్ లేడు పొద్దుటూరులో, ఆయన షెల్టర్ తీసుకొని పొలిటీషియన్ లేడు పొద్దుటూరులో. మా కుటుంబము ప్రజల కోసం, మా వంశం ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాం తప్ప ప్రజల ఆస్తులకో డబ్బులు తీసుకోలే. మా వంశంలో ప్రాణాలు కోల్పోయినాం, బాధితులం మేము. అయినా కూడా ఏనాడు మేము ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయలేదా పొద్దుటూరులో? లెటర్లు రాపిచ్చి భయపెట్టాలని చూస్తావా? లెటర్లకు భయపడవన్నా నేను జైలుకు భయపడలే, పోలీసు వాళ్ళ దెబ్బలకు భయపడలే. రెండోది, చంపుతామంటేనే ధైర్యంగా 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ ఇక్కడ ఎవరే కానీ జెండా పట్టుకునే నాదుడు లేని రోజే ధైర్యంగా పట్టుకునే జెండా నేను. ఈ లెటర్ వెనకాల ఎవరున్నారనేది అడిషనల్ ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన, మొత్తం దీని వెనకాల ఎవరున్నారో నిజాలు తెలుస్తాయి. ప్రొద్దుటూరు ప్రజల కోసం నా గొంతు ఎప్పటికీ మూగపోదు. ఈ ప్రవీణ్ అనే వ్యక్తి డబ్బులకు కానీ, అధికారానికి కానీ, రౌడీజానికి కానీ, కత్తికి కానీ, చంపుతామంటే కానీ ఏది చెప్పినా డోంట్ కేర్. ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా, ప్రొద్దుటూరులోనే ఉంటా. ప్రొద్దుటూరు ప్రజల మనస్సు గెలిచి ప్రొద్దుటూరు ప్రజలకు కావాల్సిన అవసరాలు, ప్రొద్దుటూరుని అభివృద్ధి చేసే దాంట్లో 100కు 100% నా ప్రాణాలు అడ్డం పెట్టైనా కూడా నేను ఫైట్ చేస్తా. ఎంత ధైర్యం ఉంటే
అధికార పార్టీలో ఉండే నాకు లెటర్ రాస్తారా? ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నించేది ఆపను. తొందరలో డిఏడబ్ల్యూ కాలేజీ, మహర్షి స్కూలు, సుందరయ్య కాలనీలో భూములు, చౌటపల్లె చర్చి భూములు, తర్వాత ఎస్ఆర్ఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి కలవరి టెంపుల్ భూములు, మైలవరం కెనాలమ్మడి ప్రొద్దుటూరు చుట్టూరు ఆక్రమించిన భూములు, మొత్తం ప్రొద్దుటూరులో ఎటువంటి అవినీతి చేసినాడో రాచమల్లు ప్రసాద్ రెడ్డి అవన్నీ బయటికి తీస్తాడా. ఆ తీసినప్పుడు ఆ బంతి అది ఎవరికి తగులుతారో నాకు తెలియదు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.